ఎవరికి అందదు అతని వెయిట్. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఈ సిరీస్ ఆపేసి వేరే టాపిక్స్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ట్విట్టర్ మనకి కొత్త స్టఫ్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు కొట్టుకోవడమే కదా, అందులో ఏముందిలే అనుకున్న ప్రతిసారి ఎవరు ఊహించిన ఫ్యాన్ వార్స్ అవుతూ ఉంటాయి. అలాంటి కొత్త రకం ఫ్యాన్ వార్స్ ని వాళ్ళ మన ఎపిసోడ్ లో కవర్ చేద్దాం. సో వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే స్టార్ట్ చేసేద్దాం. I want you to destroy me. Okay. శివయ్యా. ఫస్ట్ ర్యాండమ్ షిట్ అంతా చూస్తే 50 years ఆఫ్ అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఏ డైరెక్టర్ లీడ్ రోల్ లో ఇవ్వలేని ఎలివేషన్స్ జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ కి ఇచ్చేసాడు. పీక్ ఎలివేషన్ స్టఫ్ ఫర్ అశ్వత్థామ అని ఒకటంటే ట్రూ. అమితాబ్ బచ్చన్ ఎవర్రా అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు షోని కాపీ కొట్టి టీవీలో యాంకరింగ్ చేసుకునేవాడు అనేవాళ్ళు మొన్నటి దాకా. గ్లాడ్ ఈ ఫైనలీ గాట్ అ నోట్ వర్దీ రోల్ ఇన్ హిస్ కెరీర్ అని వాడిని ముహించాడు. నెక్స్ట్ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక పిల్ల ఏనుగుని వాళ్ళ అమ్మ అడవిలో వదిలేస్తే దాన్ని సేఫ్ గా క్యాంప్ కి తీసుకొచ్చారు. అయితే ఎలిఫెంట్ గడు పైకే గరుకు లోపల చెరుకు అని. అలాగే ఈ పిల్లిని వాళ్ళ అమ్మ వదిలేస్తే మా ఆంటీ పట్టుకొచ్చి పెంచుకుంటుందని ఇంకోటి పెడితే బయటికే మియో మియో లోపలంతా పుర్పుర్ అని ఎంబీ ఫ్యాన్స్ గుంటూరు కారని ఇంకా మర్చిపోలేక పిచ్చోళ్ళు అయిపోయారు. నెక్స్ట్ సాహో నుండి చూస్తున్న ఒక్క ఫ్లాప్ పడితే నేల మీదకి వచ్చేస్తారు. స్క్రిప్టింగ్ ఎన్ని ఇయర్స్ రాస్తారా బాబు, దీనికంటే బాబు పాన్ ఇండియా హీరో అవడమే ఈజీలా ఉందని ఎస్ఎస్ఆర్ ఎంబీ ప్రాజెక్ట్ గురించి పీబీ ఫ్యాన్ కలిగితే ఉఫ్ ఈ రోత కామెడీని అవాయిడ్ చేయడానికైనా కొన్ని డేస్ సైలెంట్ గా ఉండండి ఎఫ్ఎంస్. ఒకటి పేలింది కదా అని సావతున్నాడు లిటరలీ అని ఎంబీ ఫ్యాన్ అంటే రోత కామెడీ అనే లేబుల్ వేస్తే ఆ ట్వీట్ వల్ల జరిగిన డ్యామేజ్ అంతా కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాడు ఈడని కౌంటర్ వేస్తే నువ్వు కలియుగ నరకాసురుడు ఫోటోలు వేసుకొచ్చి కలియుగ రాముడని లేబుల్ చేయలేదేంట్రా మూసుకొని కూర్చొని అన్నాడు. ఏదో సూర్పణ వేసుకొని మీకెందుకురా రాముడు గురించి అని ఇంకోటి వస్తే 2023 కూడా అయిపోయింది, ఎప్పుడు పోస్తున్నావు నా మొహం మీద వచ్చ పూజ అని వాడు పాత ట్వీట్ తెచ్చి ఒరే నువ్వా 2024 ఫస్ట్ హాఫ్ కూడా అయిపోతుంది ఇంతకీ పోసిందా అని వాడిని ముయించాడు. అలాగే ఒక్క సాంగ్ లోనే ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చామన్నా ఒకడు ఉంటాడు వాడి టోటల్ లైఫ్ లో మూవీస్ అన్ని కలిపినా ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఉండడం నాని కలిపితే నేషనల్ అవార్డు సరిపోద్దా లేదంటే ఆస్కర్స్ కూడా పంపిద్దామని ఎంబీ ఫ్యాన్ రిప్లై ఇస్తే తేజ సజ్జా దగ్గరికి పంపండి బాబుకి ఫార్వర్డ్ చేస్తాడు అన్నాడు. ప్రభావతినేగా నువ్వు పంపమన్నది పంపిద్దామని అంటే పెద్ద కౌంటర్ వేసింది అక్క 50 రూపీస్ ఫోన్ పే చేయండి రా అందరూ అని క్లోజ్ చేశాడు. ఇక నెక్స్ట్ మూవీస్ లోనే కాకుండా ఫ్యాన్ వార్స్ లో కూడా మల్టీ జానర్ యూనివర్స్ తెస్తే ఎలా ఉంటుందో చూస్తారా. ధోని ఫ్యాన్ ఒకటి వచ్చి దిస్ ప్రభాస్ గై ఇస్ మోస్ట్ ఓవర్ హైప్డ్ యాక్టర్ కరెంట్లీ జస్ట్ బికాస్ ఆఫ్ బాహుబలి హీస్ గెటింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ అని అంటే కోహ్లీ ఫ్యాన్ వచ్చి కోహ్లీ ప్లస్ ప్రభాస్ ఎడిట్ వదిలేడు. దీంతో ఊపొచ్చి ప్రభాస్ హ్యాస్ 400 crores ఓపెనింగ్ ఆన్ డే 1. హౌ మెనీ ఓవర్సీస్ సెంచరీస్ డస్ ధోని హ్యావ్ అని నాని కలిగితే ఎంఎస్ ధోని హ్యాస్ 3 ICC ట్రోఫీస్ ఇన్ హిస్ కెప్టెన్సీ ఫర్ ఇండియా. హౌ మెనీ నాన్ లాటరీ 200 crores ఓపెనింగ్ ప్రభాస్ హ్యావ్ అని కౌంటర్ వచ్చింది. చల్ హట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ క్రికెట్ అండ్ బాక్స్ ఆఫీస్ అని అంటే ఎంఎస్ ధోని వాజ్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ ఇండియా ఇన్ 2007 వరల్డ్ కప్ బ్యాటింగ్ ఎట్ నంబర్ 6. మీన్ వైల్ లాటరీ జీసస్ అంకిల్ అని ఈ వార్ క్లోజ్ చేయగా క్రికెట్ నిబ్బా జాన్స్ వచ్చి దేవర మ్యాజిక్ ఇన్ బిగ్ స్క్రీన్ ఆన్ September 27th అని పెడితే ఈజ్ హీ సెలెక్టెడ్ ఫర్ ఎనీ నేషనల్ క్రికెట్ టీమ్ అని రోహిత్ ఫ్యాన్ అడిగాడు. హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ ICC T20 వరల్డ్ కప్ కమెంటరీ ప్యానల్ అని ఒకటి అంటే రియలీ మే ఐ నో హిస్ నేమ్ అని అడిగాడు. నందమూరి తారక రామారావు అని అంటే సైడ్ యాక్టర్ ఇన్ RRR మూవీ రైట్ అన్నాడు. కాదు కమీడియన్ అని రిప్లై ఇస్తే వై డు ఆంధ్ర పీపుల్ కాల్ హిమ్ తాత అని మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇక ఇప్పుడు మన ఎపిసోడ్ మెయిన్ టాపిక్స్ వద్దాం. లాస్ట్ 2 weeks నుంచి జరిగినవి ఇంకా ప్రెసెంట్ కూడా జరుగుతున్నవి 2 ఫ్యాన్ వార్స్. ఒకటి AA వర్సెస్ PK, ఇంకోటి PB వర్సెస్ MB. ఫస్ట్ AA వర్సెస్ PK చూద్దాం. వెళ్తూ మాత్రం ఇంకా లాస్ట్ లో మేము బోర్ కొట్టేసాను. మంచి పంచ్ డైలాగ్ చెప్పే వెళ్తాను. చెప్పను బ్రదర్. ఇది యాక్చువల్ గా కొత్తగా ఏం స్టార్ట్ అయింది కాదు. నంద్యాల వెళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. PK ఫ్యాన్స్ PB ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఒక PB ఫ్యాన్ AA మీద ఒక మార్ఫ్ గేమ్ తయారు చేశాడు. లాస్ట్ ఎపిసోడ్ లో చూసే ఉంటారు. అన్నా మా బతుకులేందన్న ఇట్లున్నాయి. నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. చేయగానే కొమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు వెంటనే వీళ్ళ ఆర్మీ ₹5 ఆర్మీ అరే కిరాకార్పి నువ్వు కిరాకార్పి అలా పిచ్చార్పివి. అరే నువ్వు జబర్దస్త్ చేసే నీకే అంత అహంకారం ఉంటే
ఈ ట్రోల్స్ ఇన్స్టాగ్రామ్ కూడా పాకాయి. దీంతో మెంటల్ ఎక్కిన ఏ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అయితే ఆ గేమ్ డెవలప్ చేసినోడు విజయవాడ కేఎల్ యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్ అని తెలుసుకొని వాడి ఫోన్ నంబర్ అడ్రస్ ఒక ఏ ఫ్యాన్ కనుక్కున్నాడు. అందరూ వెళ్లి వాడికి వార్నింగ్ ఇచ్చారు. ఒకడు వచ్చి సూసైడ్ చేసుకునేలా ఉన్నాడు రా పాపం అన్నాడు. ఇంకోడేమో వాళ్ళ మదర్ ఏడుస్తుంది వీడు చేసిన పనికి, ఆ స్థితిలో చూసి వాడిని ఏం చేయలేదని అంటే ఆ గేమ్ క్రియేట్ చేసిన అబ్బాయి వచ్చి సారీ చెప్పాడు. అప్పుడు ఒకడు వచ్చి పైథాన్ నాకు కూడా వచ్చు, ఆ గేమ్ ని మీ హీరో మార్ఫ్ వర్జన్ చేయడం నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ నేను మీలా ఇల్లిటరేట్ ని కాదు, ఇంకొకసారి లిమిట్ క్రాస్ అయితే మాటలతో చెప్పను డైరెక్ట్ గా చూపిస్తా అని క్లీన్ వార్నింగ్ ఇవ్వడంతో ఇష్యూ క్లోజ్ అయింది. దీని అమ్మ జీవితం నేను ఇక్కడ ఇప్పుడు నేను 5వ ఫ్లోర్ లో ఉన్నా పోయి దూకేస్తా బ్రో. ఈ జీవితం నేను బతకలేను బ్రో, నిజం చెప్తున్నా. అమ్మ మీ మీద కూడా స్పేస్ ఏంది బ్రో? అసలు శిల్పాగాడు ఎవడో మాకెందుకే అసలు. ఇక్కడ ఎంత గెలిచున్నాం మేము, మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాం అసలు? మీరు అటెన్షన్ తెగడానికి కాకపోతే నిన్ను లోహిత్ అనేవాడు మీ ఫ్యాన్ లో నాకు చాలా మంది తెలుసు. నీ అడ్రస్ నాకు దొరికిందనుకో నేను ఆకులతో ఊరేసి చంపుతా నేను. అయితే ఇది అయ్యాక ఇంకోటి వచ్చి ఒంగోలులో అఫ్రోజ్ షేక్ అని ఒకడు ఉన్నాడు, డూ ద నీడ్ఫుల్ అని పెడితే మన బెంగళూరులో ప్రభాస్ ఫ్యాన్ రౌడీస్ తో కొట్టించిన ఏ ఫ్యాన్ విఎస్కే వచ్చి సారీ వీడియో లోడింగ్ మా ఒంగోలు అయితే ఇంత ఫాస్ట్ గానే ఉంటుంది మరి అని అన్నాడు. అసలు ఈ అఫ్రోజ్ ఎవడరా అంటే ఆ గేమ్ క్రియేట్ చేసినోడు ఫ్రెండ్ అనమాట. వీడియో అప్లోడ్ చేశాడు, దాంతో ఆ అఫ్రోజ్ కూడా వచ్చి సారీ చెప్పాడు. అప్పుడు విఎస్కే వచ్చి కాలేజ్ స్టూడెంట్ తెలియక చేశాడు, కాల్స్ ఏం చేయకండ్రా బాయ్స్ వాడికి అని ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఇష్యూ కూడా క్లోజ్ అయింది. వీళ్ళిద్దరు అయిపోయాక నెక్స్ట్ వైజాగ్ నాని నీ దగ్గరికేరా అని చెప్పి స్టార్ట్ అయ్యారు. ఇది తెలుసుకొని నాని వచ్చి నా వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ ఫ్రెండ్స్ ట్విట్టర్ వదిలేస్తున్నా అని చెప్పడంతో ఇది కూడా క్లోజ్ అయింది. మీ నాన్న దగ్గర పోయారు కానీ బాయ్. నా వట్టకాయ ఎంత లేడు వాడు నా నానేంద్ర లోహితు, నా వట్టకాయ సందులో ఎంత ఉంటాడు వాడు నా నానేంద్ర లోహితు. నువ్వు ఉత్సాహం స్పేస్ పెట్టావు కానీ బాయ్. నీ కుత్తా బాగాలు దింగినారంట గని బాయ్, నీ కుత్తా బాగాలు దింగినారంట గని బాయ్. కరెంట్ కూడా పోయింది లోహిత్ గా నీ పాట దెబ్బకి. దెంగడం చేతకాని మొండలన్నీ అలాగే వదిలితాయి రా లోహితు. నీ కుత్తలో ఎల్లిపాయ కారం పెట్టారంట గని బాయ్, నీ కుత్తలో పల్లిల కారం పెట్టాను గని బాయ్. ఆతూ ఉయ్యాలా ఆతూ జంపాలా ఆతూ ముళ్ళన్నీ ఏసీను కాలా ఏసీను కాలా. ఆతూ ఉయ్యాలా ఆతూ జంపాలా ఆతూలన్నీ మ్యూటు చెయ్యాలా మ్యూటు చెయ్యాలా. 4 ఆతులు కలిస్తే 4 4 ఇంటూ 4 ఆతులు 8 ఆతులు. ఈ ఆతులన్నీ పీకేది ఆతుగాడి ఆతులు. ఈ ఊచకోత చూసి ఒక పీబీ ఫ్యాన్ ఈ ఏ ఫ్యాన్స్ ఎక్కువ చేస్తున్నారు, మీకు లో దమ్ముంటే మదనపల్లి రండిరా అని ఫోన్ నంబర్ పెట్టాడు. విఎస్కే వచ్చి కాల్ లిఫ్ట్ చేయ తమ్ముడు మదనపల్లి నుండి లాయరే వస్తాడు నీ దగ్గరికి అని అనేసరికి భయపడి అండర్ గ్రౌండ్ పోయాడు. ఈ గ్యాప్ లో ఏ ఫ్యాన్ కూడా వచ్చి సెలబ్రేషన్స్ వీడియోసే కాదు లేబర్స్ వీడియోస్ కూడా పెట్టండి రా అని ఇది పెడితే అల్లు అర్జున్ అన్న గురించి సినిమా పులిహోర అన్నా కదా, అన్నందుకు అన్నవాళ్ళు ఇక నాకు పులిహోర తినిపిస్తారు. సారీ, నేను తప్పు మాట్లాడితే సారీ, కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను లైక్ చేసి ఇక అన్న అంటే అల్లు అర్జున్ అన్న అంటే జై బండి అన్న, జై అల్లు అర్జున్. పులిహోర అంటే పులిహోర తినిపించారు, బీర్ అంటే బీర్ తాగిస్తారేమో, ఫుడ్ కావాలంటే అడగండ్రా, మరీ ఇంత మొహమాటం ఎందుకని ఇలా ట్విట్టర్ అంతా కెలికి వదిలేరు. ఫార్ములా చెప్పరా పిల్లలు ఎవడు ఇప్పుడు నన్ను తిట్టిన ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ స్క్వేర్ ఎవడి అరే. అయితే ఈ ట్రోల్స్ చూసి ఎస్కేఎన్ బన్నీ ట్యాగ్ రిమూవ్ చేసుకున్నాడు అని ఒకటి పెడితే పీబీ ఫ్యాన్స్ ని కాదు ఇలాంటి పిఆర్లను మెయింటైన్ చేస్తున్నందుకు నిన్న అనాలని అల్లు అర్జున్ ట్యాగ్ చేస్తే ఆర్సీ ఫ్యాన్ వచ్చి ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే ఆ గేమ్ క్రియేట్ చేయించింది బాయే, గేమ్ క్రియేట్ చేసిన వాడి దగ్గరికి రౌడీలను పంపించింది కూడా బాయే అని అన్నాడు. ఇలాంటి డ్రీమ్ ఫ్యాన్ బేస్ కోసం ఎంత కష్టపడుతున్నాడో బాయ్ అని మూయించాడు. ఆయన మీకు ఇప్పుడు తెలియదురా, మీకు ఇప్పుడు తెలిస్తే తెలిసిద్ది మీకు కాదురా. మీరు ఇంతమంది వచ్చారు, శ్రీమంతుడు ఎవరు ఇచ్చింది? మహర్షిదేరా, శ్రీమంతుడు మీకే ఇచ్చాడు. ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చారు, బాహుబలి ఎవరు ఇచ్చింది? మా రామ్ చరణ్ ఇచ్చేసాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ మిమ్మల్ని లేపిందాడు మేమే. ఏమనుకుంటున్నారా మీరు? అందరు కలిసి ఒకేసారి పడిపోతే భయపడే రకాన్ని కాదు, మొత్తం ఆర్సీ ఫ్యాన్స్. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి.
జర్రగండి 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 చదులమ్మ చక్కటేసు అయితే ఇంకోటి వచ్చి అల్లు మాఫియా ఇస్ డేంజర్ దెన్ అండర్ వరల్డ్ మాఫియా. అల్లు అర్జున్ 4 మెయిన్ పిల్లర్స్ స్నేహ, ఎస్కే అండ్ సాయి రాజేష్, ప్రశాంత్ రాజ్ కుమార్ అని అంటే, అరే సీనుగా లాంగ్ బ్యాక్ నీ పేజ్ నుంచి మా సిస్టర్ కి రాంగ్ మెసేజ్లు పంపించావు, అనవసరంగా కెలికితే డీటెయిల్స్ అన్ని బయట పెడతానన్నాడు. మనోడికి మండి ఓపెన్ ఛాలెంజ్ టు విఎస్కే. బెంగళూరు జేపీ నగర్ ఫేజ్ 5 లో ఉన్న 4:30 PM లోపు రాకుంటే నువ్వు అని ఛాలెంజ్ చేస్తే విఎస్కే వచ్చి 4:30 PM లోపు వైట్ ఫీల్డ్ కి రాకపోతే అని పిలుస్తా అని వాడు ఛాలెంజ్ చేశాడు. ఏం ఫ్యాన్ బేస్ రా, దమ్ము లేకపోతే సైడ్ కి మింగే అని అంటే, వైట్ ఫీల్డ్ టు జేపీ నగర్ 2 hours జర్నీ, నీకు 6 PM వరకు టైం ఇస్తాను, నువ్వు మగాడు అయితే రా అని. ఇలా ఛాలెంజ్లే మిగిలే గానీ ఏమీ జరగలేదు. ఒరే పిల్ల నా కొడకల్లారా, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెస్టీజ్ గా తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి 2015 భీమవరం గొడవ ఇన్సిడెంట్స్ చూసుకోండి అని అంటే, ప్రెస్టీజ్ అంటే ఇదేనా అని మందు బాటిల్స్ పెట్టి క్లోజ్ చేశాడు. స్టార్ట్ బ్రో. ఏంటి బ్రో నా స్కానర్ పంపుతా, నాకు బిర్యానీ స్పాన్సర్ బ్రో పక్కా పంపిస్తా. ఆదివారం రోజు బిర్యానీ అడిగితే కాదంటావా? చీప్ క్వార్టర్ పంపిస్తా 120 రూపీస్. మిగతా వాళ్ళు చూసి నేర్చుకోండి. ఇలా డైరెక్ట్ గా అడగాలి, స్పేస్ లో పెట్టి ఆడస్తా ప్లాస్టిక్ మేము వస్తే ఫ్రైడ్ రైస్ తీసుకురండి, బిర్యానీ తీసుకురండి, అలా కాదు. నేను మర్యాదకి ట్విట్టర్ లో ఫ్యాన్ వాట్స్ ఆపో, నువ్వేం ఒరిగేదేం పీకేదేం లేదు, వాళ్ళంతా ఒకటే బొచ్చుగా, నువ్వు ఓవరా మధ్యలో బొచ్చుగా. బాబు మేము అయితే చెప్తున్నాము, మేము ఫ్యాన్ వార్ వద్దు అంటున్నాం, ఫ్యామిలీ వరకు వెళ్ళొద్దు అంటున్నాము. ఫ్యాన్స్ తెలుసుకోండి పర్లేదు, ఫ్యామిలీ మీద వెళ్ళొద్దని కదా చెప్తున్నాము. ఫ్యామిలీ పోకూడదు, తప్పేది ఒప్పుకుంటా, కానీ ఈ మధ్యలో ఈ ఫ్యాన్ వర్క్ ప్రసాద్ ఇదో ఈ గనిబాయ్ మొత్తం చేస్తుంది. ఇదో ఈ గనిబాయ్ ఉన్నాడుగా, నేను వద్దు వద్దు అంటున్నా తిడతాను. నిన్ను మా గుడ్డలు కొట్టుకుంటూ వచ్చిన మా గ్యారెంటీ నీకు నా కొడక, నీ బతుకంతటి ఫ్యాన్ వర్క్స్ పెట్టుకుంటావు, నీ యాలి గుద్దని నువ్వు. స్కూల్ కి నా కొడకరే గని హీరోని రికార్డుల పరంగా ఇలా తిట్టుకోండి కానీ పర్సనల్ ఇట్టండి. ఆ ట్వీట్ వేసినోని ఆడి కుత్త ఏమైనా చేసుకోండి. ఇప్పటి నుంచి అయినా మారదాం. గవర్నమెంట్ మారింది, యాజ్ ఏ గవర్నమెంట్ మారదా ఇదిగా మనం కూడా మారదాం. మనం కూడా మంచిగా ట్రాల్ చేసుకుందాం, హెల్దీ ట్రాల్ చేసుకుందాం. మార్పు మన నుంచే మొదలవ్వాలి. నీ యాటిట్యూడ్ ఏదో నువ్వు చూపించుకొని, నీ స్పీచ్ లేదో నువ్వు ఇచ్చుకొని, నీకు ఉన్నటువంటి ఆ నలుగురు ఫ్యాన్స్ ని ఆనందపరిచేలా చేయాలి కానీ ఎందుకు వీళ్ళతో మాట్లాడుతున్నా అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట. ఏదో విధంగా మనం కూడా అతనికి పబ్లిసిటీ పిచ్చి బన్నీకి. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, ఇప్పుడు ఫ్యాన్స్, ఇప్పుడు మెగా ఫ్యామిలీ అది ఇది నందమూరి ఫ్యాన్ అందరూ అంటారు కదా, ఒక హీరో సినిమా హిట్ అయితే ఎవరు అరుస్తారండి, ఒక డైలాగ్ ఎవరు చెప్తారు? ఆ ఫ్యాన్స్ ఆ టీంకి సంబంధించి చెప్తారు. కానీ పుష్ప గురించి ఎట్లా చెప్పారు? వేరే ప్రమోషన్కి వెళ్తే నీ అవ్వ తగ్గేదేలే, ఏ బిడ్డ నా సారీ ఏ బిడ్డ నా అడ్డ అంటారు. దీంతో మన ఫస్ట్ వార్ ఎండ్ అయింది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. Moving on, we'll be performing an experiment to determine the load characteristics of a DC compound generator. Is that clear? ఎలాఖాతుల్లో ములాఖాతుల్లో You might want to take this down. Just write it down. Aim of the experiment: to perform a test to find out the load characteristics of a DC compound generator. Is that clear? ఎలాఖాతుల్లో ములాఖాతుల్లో. That is ridiculous. Who is that? I'm going to leave.
I will leave class. ఏంటండి ఇది? అసలు ఒక సీరియస్నెస్ లేదు. I will leave. Is that clear? ములాఖాతుల్లో మిలాఖాతులు అయిపోతే See, you're approaching the end of your year and you haven't finished half of your experiments. If you just want to dilly-dally and continue like this, I am not responsible. Is that clear? కాస్తో ఇష్కిస్తో Ridiculous, yeah, atrocious. Can you behave like adults? ఇదేంటండి ఇది? I want and give attendance. నా సంగతి నీకు తెలియదు. మీ బడ్డ మీ బిడ్డ మీ బడ్డ మీ బిడ్డ మీ బడ్డ మీ బిడ్డ మీ బడ్డ మీ బిడ్డ ఈ మధ్యన నేను ఒక షాకింగ్ న్యూస్ చూశాను. అది ఒకసారి మీతో కలిసి షేర్ చేసుకుందామని. ప్లీజ్. ఆర్ఆర్ అదిరిపోయింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఈ మోడీ గారికి పని పడలేదు. మన మోడీ గారికి ఇంకా వేరే పని లేదంటండి. అన్యాయం మోడీ గారు. సినిమాలు వదిలేసి వస్తున్నా. నా జీవితం రాజకీయాలే, అది మర్చిపోకండి. నేను ఒకటంటే అది ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ప్రజారాజ్యం ఎప్పుడొకప్పుడు కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క భావాలకు కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. వాళ్ళందరి ఆలోచనలకు మనం తావు ఇవ్వాలి. వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కలగలుపుతోటి ఏది ఎట్లాగనేది మనం ఓడిపోవడానికి కూడా సిద్ధమయ్యే నేను అనంతపురం నిలబడుతున్నాను ఎన్నికలు. భయపడి ఎంతకాలం భయపడతాను చెప్పి ప్రతిసారి నాకేంటంటే, నేను ఐన్స్టీన్ చెప్తాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు అంటే హౌ నాట్ నాకు కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ నాకు తెలియదు, ప్రాంతీయతలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం తెలుసు, మనిషి కోసం సాటి మనిషిగా నిలబడటం తెలుసు. నాకు అంటే రోజుకే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వాలి. ఎందుకు వైసీపీ ముందుకు వెళ్తా? వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు? ఫామ్ చేసేది ఎవరు? గవర్నమెంట్. జనసేన ఫామ్ చేస్తున్నారు గవర్నమెంట్. సూపర్, మీరు అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీమతి సునీతమ్మ పరిటాల. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. మళ్ళీ జగన్ బావే వస్తాడని నేను అనుకున్నా. బావా మళ్ళీ జగన్ బావే వస్తాడని నేను అనుకున్నా. బావా ఆయన మా హస్బెండ్ కి అన్నయ్య కాబట్టి నాకు బావా. బావా లవ్ యూ. బావా లవ్ యూ. ఎందుకనంటే ఒక ప్రత్యేక హోదా వస్తేనే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల. వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఈపీఎం నా కొడకల్లారా, మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయి. మీరు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి. వేరే వాటి ఎదుపుపోయితే విమానం కనిపెట్టింది విజయమ్మ అంటారు. వెళ్ళి అవినాష్ రెడ్డి మట్టు కూడా ఉంది. పార్టీ సింబల్ వేసేద్దాం చలో, వాళ్ళు పోస్టరు గెలిచే గ్యాంగ్ ఇది, కాలర్ లెత్తరు క్యాంపస్ మొత్తము. వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కందిసేర పక్క నిన్ను కలుసుకోండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు, బూట్లు తుడుతా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. హాయ్ సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ.
సాయి కుమార్ గారిని జూబ్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్. నాకెందుకు తెలీదు? నేను మీకు తెలుసా? ఏంటి అప్పుడే మర్చిపోయారా? లాస్ట్ మంత్ గంటపేట ఫామ్ హౌస్ పార్టీలో తగిలారు కదా. తగలడం ఏంటి? అదే పరిచయం అయ్యారని అల్లుడు. ప్రేమ పరిచయమే దైవ దర్శనం. జగన్ గారు అని పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు పడబోతున్నారు అసెంబ్లీలో. ఎలా ఉంటుంది? ఫైట్ ఏమైనా ఉంటుంది దాంట్లో? ఫోర్త్ వైఫ్ లేదని అంటే ఊరుకుంటారు ఏంటి ఎవరైనా? చంద్రబాబు నాయుడు గారు దీనికి ఫండింగ్ చేస్తున్నారా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. సో ఐ థింక్ ఆన్సర్ మీరే చెప్పాలి దానికి. చంద్రబాబు గారు నాకు ఫండింగ్ చేయడం కాదు బాబు, నేనే బాబు గారికి రోజు ఫండింగ్ చేస్తా తెలుసా. హెరిటేజ్ పాల ప్యాకెట్లు 2 కోట 52 రూపాయలు బాబు గారికి నేను ఫండింగ్ చేస్తా తెలుసా మీకు? ఇప్పుడే తెలుసు. ఒక రాజకీయ నాయకుడు ఫండింగ్ ఒకటి మీద ఆధారపడే బతుకు కాదు నాది, నేనే వాళ్ళకి ఇస్తా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను డబ్బులు ఇస్తాను 150-200 రూపాయలు సినిమా వచ్చినప్పుడు. నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు జగన్ గారికి కూడా ఇచ్చా. భారతీయ సిమెంట్స్ 300 రూపాయలు కట్ట. ఎవరికైనా నేను డబ్బులు ఇస్తా. చెయ్యి ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉంటుంది. వచ్చింది ఆన్సర్? వచ్చింది. ఇంకేమున్నాయి? లేదండి. బ్రేక్ తర్వాత మన నెక్స్ట్ బిగ్గెస్ట్ వార్కి వెళ్తే గుంటూరు కారం దెబ్బ అలాగే రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వల్ల ఎంబీ ఫ్యాన్స్ కి మతిస్థిమితం తప్పింది. ఒకడొచ్చి ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ కల్కి విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఫిల్మ్స్ ఎవర్ మేడ్ ఆన్ పార్ విత్ మాయాబజార్, బాహుబలి అండ్ పోక్రి అని పెడితే బాహుబలి ఇస్ లాటరీ, పోక్రి ఇస్ హిస్టరీ అని స్టార్ట్ చేశారు. తెలుగు సినిమాలో పోక్రికి వచ్చిన రికగ్నిషన్ బాహుబలికి కూడా రాలేదు. పోక్రి అంటే మహేష్ బాబే, బాహుబలి అంటే రాజమౌళి అని అంటే పోక్రి ఇస్ అ లాట్ బెటర్ దాన్ బాహుబలి. ఇట్స్ అ షేమ్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ హౌ గ్రాండ్ ఇట్ ఈస్ అని అన్నాడు. పీబీ ఫ్యాన్ వచ్చి పోక్రి ఇస్ 2 రూపీస్ సినిమా కంపేర్ టు బాహుబలి అండ్ మాయాబజార్ అని అంటే ఆ 2 రూపీస్ సినిమాని కొట్టడానికి 9 years ప్లస్ 300 crores బడ్జెట్ పెట్టాడు ప్రభాస్ అని అన్నాడు. బాహుబలి లాంటి సినిమా కుక్కను పెట్టి తీసిన ఇండస్ట్రీ హిట్ అవుతుంది, పోక్రి లాంటి సినిమా మహేష్ లాంటి స్టార్ తోనే అవుతుంది అని అంటే ఫన్ ఫ్యాక్ట్ పోక్రి రీమేడ్ వర్షన్స్ కూడా వాటి ఇండస్ట్రీస్ లో బిగ్గెస్ట్ హిట్స్. సో కుక్కను పెట్టి తీసిన పోక్రి హిట్ అయ్యేది అన్నాడు. అసలు ఈ గోలంతా దేనికి? 2 ఒకే రోజు రిలీజ్ చేయండి, దేని రేంజ్ ఏంటో తెలిసిపోతుంది అని అనడంతో క్లోజ్ అయింది. Excuse me, English or Spanish? English. Whoever moves first is gay. Oh, what's this guy? Hope you find peace for yourself. నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊర్రా మాసు. అసలు లోపల వాళ్ళ ఆర్మీ చూస్తుంటే పిచ్చి లేచి నువ్వు రా తమ్ముడు, నువ్వు కూడా అల్లు అర్జునేనా? నువ్వురా కానీ ఇందాక ఏదో అంటున్నా డైలాగ్ కానీ ఒకసారి డాక్టర్ని కలవండి. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. మై గాడ్, ఆయన అనుకుంటా. నేనత్త కొడుకే ఉన్నా, యుఎస్ నుంచి దిగి వస్తున్నా, నీ సినిమా చూడకుండా ఆపలేరయ్యో. మా ఇండస్ట్రీలో హీరోలున్నా, వాళ్ళకి రికార్డులు ఉన్నా, నీడే వందెంగలేరయ్యో. ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నారే, 6 నెలలకోసారి సినిమా దెంగేస్తున్నారే. మెల్లంగా నా థియేటర్లోకి వచ్చి సల్లంగా ఓ సినిమా తీసి బిఎంఎస్ని కుదిపి దెంగయ్యో రెబలయ్యో. డిప్రెషన్లో ఉన్న ఎరుపుకు నేను సినిమాలన్నీ చూస్తుంటాను, నా మైండ్ని దెంగి యాగం చెయ్యయ్యో. ఓరోరి రెబలు నన్ను కుదిపేరో, ఓరోరి రెబలు నన్ను కదిపేరో, ఓరోరి రెబలు నన్ను కదిపేరో, ఓరోరి రెబలు నీలో కలిపేరా. అయితే పీకే ఫ్యాన్స్ వదలలేదు. పోక్రీ వాజ్ ఫస్ట్ నరేటెడ్ టు పీకే, బాహుబలి వాజ్ రిటర్న్ ఫర్ ప్రభాస్ అని అంటే ఎందుకు రిజెక్ట్ చేసావన్నా ఈ క్యారెక్టర్ నీకు సెట్ అయ్యేదని ట్రోల్ చేశారు. ఇఫ్ పవన్ కళ్యాణ్ డజంట్ రిజెక్ట్స్ పోక్రీ, ఇమాజిన్ మహేష్ బాబు వితౌట్ పోక్రీ, వాట్ వుడ్ బీ హిమ్ నౌ అని అంటే ఇమాజిన్ ఇఫ్ సిబిఎన్ రిజెక్ట్స్ పొత్తు విత్ పీకే, వాట్ వుడ్ బీ హిమ్ నౌ అని మూయించారు. అని పెద్ద ఆర్తనాదం, షాక్ తో మీ తాత మాధవా అని గౌకేక పెడతాడు అని మీ అమ్మ పవన్ కళ్యాణ్ అనే నేను
మీ అక్క పుష్ప 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 మా ఆవిడ. అయితే ఇంకోటి వచ్చి బిగ్ బడ్జెట్, హ్యూజ్ క్యాన్వాస్, వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్, బిగ్గెస్ట్ వార్ సీక్వెన్సెస్, బిగ్గెస్ట్ సెట్ పీసెస్, ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హ్యూజ్ కాస్ట్, ఇంటర్నేషనల్ క్రూ, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, డైరెక్టర్స్ అల్టిమేట్ కన్విక్షన్ అండ్ విజన్ వర్సెస్ మహేష్ బాబు క్లోజ్ అప్, నైస్ డిబేట్ రా అని అంటే మీ హీరో తీయచ్చు కదరా ఇవన్నీ అన్నాడు. మేము అలాంటివి అటెంప్ట్ చేసిన టైంకి మీ వాడి డెబ్యూ కూడా అవ్వలేదురా పిల్ల బచ్చా అని అంటే ప్రభాస్ హార్డ్ వర్క్ తో స్టెప్ వైజ్ స్టార్డమ్ ని బిల్డ్ చేశాడు, కానీ మహేష్ కి డెబ్యూతోనే కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారని అన్నాడు. మీ లేబర్ లాంచ్ చేసిందే మావడరా డార్లింగ్ అని ముయించాడు. అసలు మా ప్రభాస్ 6 అడుగులు అందగాడు, ఒక ఉప్పెన. అటువంటి ప్రభాస్ ని ఎర్రపప్పని చేస్తారు నా కొడుకులు బాలీవుడ్. కేసీఆర్ గారు మీరు అర్జెంట్ గా యాక్షన్ తీసుకోవాలండి, కావాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తొక్కేస్తున్నారు. ప్లీజ్ తొక్కొద్దు, వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఉంది. చెప్తున్నాను కదా భయ్యా, చెప్తున్నాను కదా, ప్లీజ్ అచ్చేద్దు. మీరు ఒక పెద్ద గొప్ప ఏదో పేరుకి బిల్డప్ ఇచ్చేస్తున్నారు 300 కోట్లు 200 కోట్లు అని, అది ఎంత ఉంటుంది భయ్యా? తిప్పుకూడదు 50 కోట్లు. వైజయంతి పుత్రం పూకన సుల్లి ఒక మూవీని మెయింటైన్ చేయడం రాదు, నీకెందుకు 600 కోట్ల సినిమా, ఒక అప్డేట్ కూడా టైంకి రాదు, సొల్లా రాదు, మీకెందుకురా సినిమాలు? ఎవరిదైనా మడ్డ కూడా ఉండరా ఇరు పూకన మడ్డ. ఇంకో పీకే ఫ్యాన్ వచ్చి ప్రభాస్ అన్డౌటెడ్లీ హాస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియన్ సినిమా యట్ హీ రిమైన్స్ హంబుల్ అని అంటే చూసి నేర్చుకోరా అల్లు అర్జున్, 2 హిట్లు రాగానే ఎవడరా చిరంజీవి అనే రేంజ్ లో ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని అంటే నీతి లేని కుక్క అబౌట్ చిరంజీవి ఆఫ్టర్ సక్సెస్ అని మూయించాడు. మొన్న వాళ్ళు ఎదిగామంటే అరే మా అమ్మ అన్నం పెడితేనే ఎదిగాం అంటే పుట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా ఎదిగేశారు. గడ్డం పెట్టుకుని తిరుగుతున్నారు పుట్టగానే, ఎవరో ఒకరు పెడితేనే ఎదుగుతాం, ఎవరో చదువులు మన తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తేనే ఎదుగుతాం. అలాగే మా అన్నయ్య కూర్చోబెట్టి మా అన్నయ్య నా యాక్టింగ్ చేయలేదు, నా యాక్టింగ్ నేనే చేశాను. మా అన్నయ్య వాళ్ళు ఎదిగామంటే పొట్టేలా ఆవిడ మాట్లాడుతుంది, నీకు వినిపించకపోతే సరే లీవ్ అయ్యి మళ్ళీ రా. అది అదే పొట్టేలు నీకు వినపట్లేదురా, అందుకే నేను కళ్ళజోడు పెట్టుకోరా అనేది. కళ్ళజోడు పెట్టుకోవాలా? అయితే ఇంకోటి వచ్చి నంద్యాల వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే శిల్పా రవీస్ వైఫ్స్ ఫ్రెండ్స్ హస్బెండ్స్ ఫాదర్ ఈస్ గోయింగ్ టు మీట్ డిప్యూటీ సీఎం పీకే గారు అని పెడితే నిన్ను హీరోగా లాంచ్ చేసిన అల్లు అరవింద్ గారు రుణం తీర్చుకునే టైం వచ్చింది అన్నాడు. వీడిని ప్రొడ్యూసర్ చేసిందే చిరు, వాడు కళ్యాణ్ లాంచ్ చేయడం ఏంట్రా ఈపీ అంటే గీతా ఆర్ట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972, చిరంజీవి డెబ్యూ 1978 అని వాడిని ముయించాడు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి వెయిట్ చేయండి. అంతవరకు ఉంటా మరి, బాయ్. సంధ్యా థియేటర్ కి వాని అమ్మ క్లైమాక్స్ కి వెళ్తే ఆడు సౌరాంగ్యా అంటాడు, అరిసే లంచోడుకులేండి, నేను అరిసిన. దేవుడంటే రెబలేరా, రెబలంటే దేవుడేరా, దేవుడంటే రెబలేరా, రెబలంటే అన్నా రా అన్నా, కాంట్ వెయిట్ అన్నా, హెడ్స్లను చెడుకుని నిండాలన్నా, జై నమస్కార్. రెబలంటే దేవుడేరా. హైప్ లేదు అన్న నా కొడుకులు ఎక్కడరా, మీ ముందుగా వస్తారండి ఎర్రిబుగు నా కొడగలరా. హైప్ లేదంట, ఆఫ్లైన్లో తెలియదంట, టికెట్ రేట్ ఎక్కువ అంట, యూఎస్లో ఫినైల్ కడుగుతారంట. నా కొడకల్లారా ఎన్ని మాటలు చెప్పారా. అదే యూఎస్లో 3 మిలియన్ కొట్టాడు కదరా. Bro, ticket rate is so high. The high rate is so hard causing the disastrous of the market. Why working in McDonald's cannot afford the ticket was cleaning the tables is various. This man down the dude has sand is dude, so that dude not coming. Please margin the change the ticket price.